తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని సమస్యలు వస్తున్నాయి. విచిత్రంగా తాను గురువుగా చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నుండే ఆయనకు సెగ తగులుతోంది. ఏపీలో కొత్త సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతోంది. ఆసరా పెన్షన్ను అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపు ఫైలుపై సంతకం చేశారు. జూలై నుండే కొత్తగా పెరిగిన పెన్షన్ను అందిస్తామని చెప్తున్నారు. అయితే తెలంగాణలోనూ 4,000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. రేవంత్ రెడ్డి సర్కార్ 6 నెలలు పాలన పూర్తయినా ఇంకా పెన్షన్ పెంచలేదు. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కష్టంగా మారింది. చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలనే డిమాండ్ వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హిమబిందు, ఏపీ సీఎం చంద్రబాబు ఇటు బాధ్యత తీసుకున్న వెంటనే, అంటే నిన్న బాధ్యత తీసుకున్న ఈ రోజు వెంటనే పెన్షన్ పెంపు ఫైల్ పై సంతకం చేశారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారని చెప్పుకున్నట్టుగా ఇటు రాజకీయ వర్గాలు కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఏపీలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే ఇటు పెన్షన్ పెంపు ఫైల్ పై సంతకం చేయడం ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే జూలై నుంచే కొత్త పెన్షన్, పెరిగిన పెన్షన్ కూడా అమలు అందిస్తామని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారు. అయితే 3,000 పెన్షన్ 4,000 కూడా పెంచారు. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ కూడా పెంచారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 5 నెలల పైగా వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అమల్లో పెన్షన్ అనేది కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే తెలంగాణలో 2,016 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు, సాధారణ పెన్షన్. ఇటు దివ్యాంగుల పెన్షన్ 3,016 రూపాయలు అందిస్తున్నారు. ఇటు సాధారణ పెన్షన్ కూడా 2,016 నుంచి 4,000 పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్ 3,016 నుంచి 6,000 పెంచుతామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పొందుపరిచింది. దాని ప్రకారం కూడా హామీల అమల్లో మాత్రం కొంచెం వెనకాడుకు వేస్తున్నట్టు కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ ఇటు ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇటు పెన్షన్ పెంచడం పట్ల కూడా ఇటు రాజకీయ వర్గాలు కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారిందని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపుగా 24 గంటలు గడిచిన తర్వాత, ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటు పెన్షన్ పెంపుపై కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇటు జూలై నుంచే కొత్త పెన్షన్ అందిస్తామని కూడా స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 5 నెలలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా వర్తింపజేశారు. తర్వాత ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ గాని, తర్వాత ఇటు 2 ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పైలు కూడా సంతకం చేశారు. అయితే మెయిన్ గా ఇటు రుణమాఫీ గాని, రైతు రుణమాఫీ గాని, ఇటు పెన్షన్ విధానంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఇటు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. అయితే పక్కన ఉన్నటువంటి ఏపీలో ఈ రోజు అంటే 24 గంటలు ముగిసిన వెంటనే, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత సిక్కిన వెంటనే ఇటు పెన్షన్ పెంపుదలపై కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని కూడా ఇటు పొలిటికల్ కూడా మాత్రం విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్ కూడా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ హామీలు నీటి మూటలను తలపిస్తున్నారని కూడా ఆయనే స్పందించారు. అయితే 100 రోజులనే హామీలు అమలు చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి 191 రోజులైనా హామీలో ఎందుకు విఫలమైనారని కూడా ఆయన స్పందించారు. ఇక పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ఏపీ సీఎం చంద్రబాబు అన్ని రకాల పింఛన్లు పెంచితే మరి రేవంత్ రెడ్డి ఎందుకు డిలే చేస్తున్నారు? మరి పెంచవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు రావడానికి కీలకంగా పనిచేసినటువంటి పెన్షన్ పెంపుదల పెంచుతామన్నారు. ఇటు 2,016 నుంచి 4,000, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ 3,016 నుంచి 6,000 కూడా పెంచుతామన్నారు. మరి దీనిపై ఇంకా 5 నెలలు గడుస్తున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? దీనికి సమాధానం చెప్పాలని కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పష్టించారు. ఇక పక్కనే ఇటు ఒరిస్సా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ధర క్వింటల్ 3,100 చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు గుర్తు చేశారు. అయితే ఇప్పటికే వరికి కూడా, అంటే సన్న రకాలకు కూడా 500 బోనస్ చేస్తామని కూడా చెప్పారు. అది కూడా వచ్చే పంట కూడా ఇస్తామని కూడా సీఎం రేవంత్ కూడా స్పష్టం చేశారు. కానీ ఇటు పెన్షన్ విధానంలో మాత్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? మరి ఏపీ గవర్నమెంట్ చూసైనా కూడా
ఇటు బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అయితే ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 6 నెలల పాలన పూర్తి చేసుకున్నా ఇంకా పెన్షన్ పెంచని రేవంత్ రెడ్డికు మరి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కొంచెం సమస్యలు తెచ్చిపెట్టినట్టుగా ఇటు రాజకీయ వర్గాలైతే చర్చ అయితే కొనసాగుతుంది. మరి చంద్రబాబు నిర్ణయంతో తెలంగాణ సీఎం పై కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 5 నెలలు పైగా వస్తుంది, 191 రోజులు పైగా వస్తుంది. మరి ఇప్పటికీ ఇంకా పెన్షన్ పాత విధానమే కొనసాగుతుంది. ఇటు సాధారణ పెన్షన్ 2016, ఇటు దివ్యాంగుల పెన్షన్ 3016 ఇస్తున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వెంటనే ఇటు సాధారణ పెన్షన్ 4000కు, దివ్యాంగుల పెన్షన్ 6000 పెంచుతామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టో కూడా పేర్కొంది. కానీ ఇప్పటి వరకు మాత్రం అసలైనటువంటి హామీల అమల్లో మాత్రం ఇంకా ఎందుకు వెనుకడుగేస్తుంది. మరి ఇటు పక్కనున్నటువంటి ఏపీ గవర్నమెంట్ చూసైనా ఇటు సీఎం రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు అయితే కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. మరి దీనిపై ఇటు అధికార కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మరి ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కు మాత్రం కొంచెం సమస్యలు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. మరి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా గురువుగా ఉన్నటువంటి ఏపీ సీఎం అక్కడ తను బాధ్యతలు తీసుకున్నటువంటి 24 గంటల్లోనే ఇటు డిఎస్సి సంబంధించి తొలి సంతకం పెట్టడం, తర్వాత ఇటు పెన్షన్ సంబంధించి పెంపుదలకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవడం, దాన్ని కూడా 4000కి పెంచడం, మరి జూలై నుంచి కూడా ఈ పెన్షన్ అందిస్తామని చెప్తున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 5 నెలలు కావాల్సింది కాబట్టి మరి ఇక్కడ పెన్షన్ ఎప్పుడు పెంచుతారో దానిపై ఒక క్లారిటీ ఇవ్వాలన్నది కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున కూడా విమర్శల అస్తం అయితే గుప్పిస్తున్నారు. మరి దీనిపై తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ప్రధానంగా అయితే అన్ని డిమాండ్లు వస్తున్నాయి. ఇటు రుణమాఫీకి సంబంధించి కానీ, రైతు బంధు సంబంధించిన పెంపు కానీ, అదేవిధంగా ఇటు పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా మరి ప్రధానంగా డిమాండ్స్ వస్తున్నాయి. కాబట్టి మరి ఏపీలో వెంటనే ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఇటు త్వరగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్ సంబంధించిన విధానంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా ఇటు రేవంత్ రెడ్డిపై అయితే డిమాండ్స్ అయితే వస్తున్నాయి. మరి దీనిపై అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే మరి ఇటు రేవంత్ రెడ్డికి కొంచెం ఇబ్బంది అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే 6 నెలలు పూర్తయినా కూడా ఇంకా పెన్షన్ పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, పాత విధానం ప్రకారమే పెన్షన్ ఇస్తున్నపై కూడా ఇటు సాధారణ పెన్షన్దారులు కానీ పబ్లిక్ లో కూడా చాలా వరకు కూడా ఇటు డిమాండ్ అయితే ఉత్పన్నం అవుతుంది కూడా. మరి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డికి మాత్రం కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని తెలుసుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.